ఒంగోలులోని జీజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి మరియు నవజాత శిశు సంరక్షణ విభాగాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ కంగారు మదర్ కేర్ విధానాన్ని కనిగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మొదటిసారిగా అమల్లోకి తెచ్చామన్నారు. అలాంటి సేవలు కలెక్టర్ ఆలోచన, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల సహకారంతో ఒంగోలు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఈ సందర్భంగా కలెక్టర్కి సూచించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ బరువు తక్కువగా పుట్టిన బిడ్డలకు అత్యవసర వైద్య సేవలు అందించేలా, అదేవిధంగా తల్లితో బిడ్డకు అవసరమైన భౌతిక సంబంధం ఉండేలా ఈ కంగారు మదర్ కేర్ విభాగాన్ని ఒంగోలు జీజీహెచ్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆలోచనలు, ఆశయ స్ఫూర్తితో వైద్య సిబ్బంది కూడా పనిచేయాలంటే ఆయన సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను జీజీహెచ్లో అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ప్రభాకర్ రావు, అడ్మినిస్ట్రేటర్ అద్దయ్య, కోఆర్డినేటర్ వేణుగోపాలరావు, డిప్యూటీ ఆర్ఎంవై చెంచయ్య, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రావ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్, సూపర్వైజర్ డాక్టర్స్, అది ఇంపార్టెంట్. మధ్యలో పుట్టిన పిల్లలకి బరువు తగ్గకుండా వాళ్ళ వెయిట్ పెరిగి పుట్టినటువంటి ప్రతి పిల్లవాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. న్యూ బార్న్స్ అనేవాళ్ళు ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తగ్గించాలని ఒక సంకల్పంలో ఈ కంగారు మదర్ కేర్ టెక్నిక్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది ఏమన్నటువంటిది. కానీ మన జిల్లాలో అమలు పరచాలని మన కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి మన ఎన్జిఓస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా మోడిఫికేషన్ చేయించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఈ సిస్టమ్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఈ డెవలప్మెంట్కి, రెనోవేషన్కి నిధుల విషయాల్లో మన స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు చొరవ చూపటం, ఇది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నేను గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్స్ని అండ్ స్టాఫ్ని, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానంలో అంటే ఒక సిస్టమేటిక్గా సర్వీసెస్ ఇవ్వాలి. రొటీన్ సర్వీసెస్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో సర్వీస్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ సిస్టమ్ని డీవియేట్ కాకుండా సక్రమంగా చేసినట్టయితే మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి. జీజీహెచ్లో ఒక మంచి కార్యక్రమం ఈరోజు కలెక్టర్ గారు ఏదైనా పెట్టాలని ఒక పట్టుదలతో ఏదైతే కనిగిరిలో పెట్టించారో అదేవిధంగా ఈ జీజీహెచ్లో కూడా ఉండాలని చెప్పేసి కేఎంసీ అదేవిధంగా మదర్ చైల్డ్ కేర్ యూనిట్ని రెండింటిని కూడా ఈరోజు బ్లాక్స్ ఓపెన్ చేశారు. మన మంత్రి గారు కూడా వచ్చి ఓపెన్ చేయటం ఈరోజు మంచి శుభసూచకం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మదర్ డెలివరీ అవ్వగానే బిడ్డతోటి ఉండాలి అనేది ఒక కేర్ తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ యూనిట్స్ కూడా ఓపెన్ చేశారు. ఎప్పుడు కూడా కొంతమంది వెయిట్ తక్కువతోటి చిన్నపిల్లలు పుట్టినా కూడా వాళ్ళు మదర్ హగ్ చేసుకొని పడుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని 25 డేస్లో వాళ్ళకి ఇంకా వెయిట్ పెరగటాలు మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ బ్లాక్స్ కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఎవరైతే గైనిక్ సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళందరికీ కూడా కేర్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. చాలా మంచి వాతావరణంలో ఈరోజు ప్రారంభమైంది. కాబట్టి పేద ప్రజలకి ఇంకా ఎప్పుడు కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈ జీజీహెచ్లో కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈరోజు రిమ్స్ ఒంగోలులో ఎంఎన్సియు మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ గౌరవ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు
ఎమ్మెల్యే ఒంగోలు దమ్మచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మేయర్ అందరూ కూడా ఈరోజు దీన్ని పార్టిసిపేట్ చేసి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కనిగిరిలో కూడా సిహెచ్సి కనిగిరిలో ఎంఎన్సి యూనిట్ ఈరోజే అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజల అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు రండి. ఇక్కడ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఇక్కడ మంచి సర్వీసెస్ వారికి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏదైతే హెల్త్ సర్వీసెస్ వారికి ఇస్తున్నామో అది కూడా క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం ప్రకాశం జిల్లాలో మనం చర్యలు తీసుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.